మంచి లెక్క దిగినట్టుంది. అవును సార్. లెక్క కూడిక తీసివేత మంచి వయసున్న కొడుకే సార్. కాకపోతే పక్కనే వచ్చిన తీసివేతగా ఉన్నాడండి. తీసివేత కదా, స్టేషన్ లేకుండా బాగరించేద్దాం. నువ్వు మాత్రం ఈ విషయంలో ఎవరు హెచ్చరిక చేయకుండా జాగ్రత్త పడు. అలాగే. నువ్వు జాగ్రత్త. పట్టుకోమనే నాకు కూడా. ఏమిటిది? ఈ అవతారాలు ఏమిటి, ఈ చీరలు ఏమిటి, ఈ డామాలేమిటి? పట్టు పంచ లేదు కదా, అందుకని ఇది కట్టుకున్నాను. ఇవాళ ముక్కోటి ఏకాదశి, నువ్వు కూడా నామాలు పెట్టుకో, గుడికి వెళ్దాం. వద్దు, ఇవాళ ఉపవాసం. ఏమి తినకుండా ఉంటే ఎంత పుణ్యమో. ఇక ప్రతిరోజు ఏకాదశి, ఇంట్లో సరుకులన్నీ నిండుకున్నాయి. రోజు ఉపవాసం ఉంటే ఇంకా ఎంత పుణ్యమో. అమ్మాయి నాకు ఇప్పుడే ఆకలి వస్తుంది. వద్దు వద్దురా, వద్దురా, ఇది చూస్తే నాకు ఆకలేస్తుంది. మనం గుడికి వెళ్ళిపోదాం, అక్కడ సినిమాలు చూపిస్తున్నారట. భక్తి సినిమాలు చూస్తే ఆకలేదు. డబ్బు ఇవ్వక్కర్లేదు, ఊరికే చూపిస్తున్నారు. మొదటి సినిమా పాత సంపూర్ణ రామాయణం చూస్తూ నిద్రపోవచ్చు. చెప్పులేస్తూ డాన్స్ చేస్తారు. అట్కాలి వద్దు, పండగ రోజున అలాంటి సినిమాలు చూస్తే గళ్ళిపోతాయట. హరే రామ హరే కృష్ణ చెప్పిస్తూ ఉందాం అంతే. జపాలు చేస్తూ సినిమాలు చూస్తే ఆకలి తీరదండి. 2 పూట్లు గడిచే మార్గం చూడండి. ఏముంది, సరుకులు తెచ్చుకుంటాం, వండుకుంటాం. అదే ఎలా తెచ్చుకుంటాం? డబ్బులు ఇస్తాం, తెచ్చుకుంటాం. డబ్బు ఎక్కడి నుంచి వస్తుంది? ఉద్యోగం చేస్తే వస్తుంది. ఉద్యోగం ఎవరు చేయాలి? నువ్వే. వీడేమో చిన్నవాడు, నాకేమో చదువు లేదు. అలాగే. సార్ సార్, కూడి గారు బయటికి వెళ్ళారు. పెద్ద తీసేవాత చిన్న తీసేవాత మాత్రం ఇంట్లో ఉన్నారు. అయితే ముందు వీళ్ళు భాగరించేస్తాను, తర్వాత తిరిగి కూడికి చేసుకోవచ్చు. ఆహా, పెదవులు మీ చిరునవ్వు, పేరు శివుడు, పెట్టినవి పంగనామాలు. శివాయ విష్ణురూపాయ శివరూపాయ విష్ణవే. తప్పు, ముష్టివాడు విచ్చేయడానికి అమ్మ ఇంట్లోడే వెళ్ళు. ముష్టివాడైతే బొగ్గులవి ఇంత లావుగా ఉండవు. తిండి లేకుండా ఎండిపోయి ఉంటాడు. కూర్చోండి. ఏమిటి బాబు, నీ చెయ్యి మీద కూర్చున్నానా? చీర. చీర మీద కూడా కూర్చున్నానా? లలిత చీర. లలిత చీర? ఆహా, మనిషిలాగే చాలా లలితంగా ఉందయ్యా. ఏమిటక్కడ కనిపించరు? లలిత గారు లేరు. లలిత గారు ఉద్యోగానికి వెళ్ళారు. అన్న చెట్టంత మొగాళ్ళం మనం ఉండి మొగ్గలాంటి ఆడదాన్ని ఉద్యోగానికి పంపిస్తా ఉంటాయా? ఛా, అసలు ఆడదంటే ఏమిటి? స్త్రీ. స్త్రీ అంటే ప్రకృతి. ప్రకృతి అంటే ఆడది. స్త్రీ, ప్రకృతి స్త్రీ. అటువంటి స్త్రీ స్వరూపాన్ని మన ఇల్లు కాదని అర్థమైన గడపలు తొక్కిస్తా ఉంటాయా? ఏమయ్యా, ఈ విషయం వినగానే మగ పురుషుణ్ణి నా తలే కాళ్ళ దాకా వెళ్ళిపోయింది, మరి నీ తల ఎక్కడి దాకా వెళ్ళిపోయిందో నాకు తెలియటం లేదు. తప్పే. పాపం లలిత చాలా కష్టపడుతోంది. కానీ నాకేమో చదువు రాదు, వీడేమో చిన్నవాడు. ఇవన్నీ అడ్డంకులు కావు, కాకూడదు, రాదు. మగాడి ఏకైక లక్ష్యం ఆడదాన్ని పోషించడం, ఆ ప్రకృతి స్త్రీ ఆడదాన్ని సుఖపెట్టడం. ఇది నా థియరీయే కాదయ్యా. ఇంగ్లీష్ వాడు కూడా దొరసానమ్మల్ని పోషించుకోవడానికి బెగ్ బారో ఆర్ స్టీల్ అన్నాడు. బెగ్ ముష్టెత్తుకో,
బారో అప్పు చెయ్యి. మళ్ళీ తీర్చలేం కదా. వద్దు, అందుకే స్టీలు దొంగతనం చెయ్యి. అమ్మో చెవిలో పెడతారు. కరెక్ట్, అందుకే ముష్టి బెస్ట్ అని ఫస్ట్ ను పెట్టాడు. చీ తప్పు, ముష్టి ఎత్తుకోకూడదు. కుర్రవేళకి అర్థం కావటం లేదు. పసజ్ఞానం. ముష్టెత్తుకోవడం తప్పులేదనమాట. ఇప్పుడు 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 నువ్వు నాకు ఇచ్చావయ్యా. మీరు కూడా నాకు చాలా నచ్చారు. అయితే మీరు బాబుని చూసుకోండి, నేను వెళ్ళి ముష్టెత్తు. అమ్మమ్మమ్మమ్మ. సత్తు ఉన్న నిన్ను చూస్తే సత్తు పావలా కూడా వాళ్ళు వెయ్యరయ్యా. నీతో ఈ పసివాడిని తీసుకెళ్ళావనుకో, పాపం పసివాడిని 10 రూపాయలైనా ఇస్తారు. చైల్డ్ సెంటిమెంట్. ఈ ఏర్పాట్లన్నీ నేను చేస్తాను, కానీ ప్రకృతి స్త్రీని పోషించడం కోసం 2-3 గంటల దాకా తిరిగినా పర్వాలేదు. తిరుగు. నువ్వు నా కంటి ముందు సంగీత సాధన చేస్తున్నట్టే ఉంది. ఇంతలో ఎన్ని మార్పులు! శృతి తప్పకుండా ఆ రాముణ్ణి గానం చేసే నీ బ్రతుకు ఆ రామాలయంలోనే ఈ మలుపు తిరిగిందంటే అంతా భగవదీచ్ఛ. అంతా మన మంచికే జరిగిందమ్మా. బాబు కులాసాగా ఉన్నాడా? ఎక్కడా? ఆయన దగ్గర వదిలేసి వచ్చాను. మాస్టారు, మీరు నేర్పిన సంగీతమే నాకు ఉపాధి కావాలి. నువ్వేం కంగారు పడకమ్మా. నాకు తెలిసిన 4-5 ఇళ్లలో నీ సంగీత పాఠాలు ఏర్పాటు చేస్తాను, సరేనా? ధర్మం శరణం గచ్ఛామి, దానం శరణం గచ్ఛామి, ధర్మం శరణం గచ్ఛామి, దానం శరణం గచ్ఛామి. పాపం ఆ ముష్టి వాళ్ళకి వేద్దామని. బాలయ్య, ఏమమ్మా? వాడు నా మనవడయ్యా. మావా, శివయ్య. శివయ్య, శివయ్య, ఏమిటిది? ఈ అడుక్కోవడం ఏమిటి? ఈ వేషం ఏమిటి? అరే అయ్యో పాపం. శివయ్య గారు వెళ్తూ నాకు ఈ తాళం చెవి ఇచ్చి వెళ్ళారు. అప్స్టేర్స్. ఏమిటో ఆల్చిప్పలా అలసిపోయినట్టున్నారు పాపం. కాఫీ, టీ? థ్యాంక్స్. షూర్. మంచిది. తీసుకోండి ప్లీజ్. ఇరుగు పొరుగును. మీరు అలసిపోతే నేను ఆదుకోవాలి, నేను అలసిపోతే మీరు ఆదుకోవాలి. అదేమిటోనండి నా జాతకం. ప్రకృతి స్త్రీ నా కళ్ళ ముందు కష్టపడుతూ ఉంటే చూడలేను, చూస్తూ ఊరుకోలేను. మీ సమస్యలు ఏమిటో నాకు చెప్పండి. ఆర్థిక సమస్య, దాంపత్య సమస్య, ఏ సమస్య అయినా తీర్చగలను, న్యాయం చేయగలను. మీ సహకార సానుభూతి నాకేం అక్కర్లేదు. వెళ్ళండి. చూడు శివయ్య అర్ధరాత్రి దాకా ఇంటికి రాడు. నువ్వు ఒంటరిగా ఉన్నావు, అందంగా ఉన్నావు, నేను ఒంటరిగా ఉన్నాను, ఆకలిగా ఉన్నాను. ఏమైందమ్మా? ఇప్పుడు కనిపిస్తుంది, కనిపించమ్మా. అంత పని చేశాడా ఆ నా కొడుకుని? వదలలేదు. ఏం జరిగింది? ఇంత తొందరగా వెళ్ళిపోతున్నారు పాపం. ఏం జరిగిందా? నువ్వు లేనప్పుడు ఆ అమ్మ చేసి బలాత్కారం చేయబడియా? అలాంటి నరికి ముక్కలు చేయాలి. వదలలేదు నన్ను. ఇంత జరిగిన మగాన్ని చూస్తూ ఊరుకోవాలా? వాడిని బతకనీయకూడదే, ముక్కలు ముక్కలుగా నరికిపోతేది. ఎలా శివయ్య? అడుగు కూడా నేర్పారు కానీ కొట్టడం కదా.
రక్షించండి బాబు. శివయ్య, 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 చచ్చిపోయారు బాబోయ్. మా గురుగారి చెప్పించండి బాబోయ్. తొందరగా పోలీసులు పని చేశారండి. ఆయనకి ఏదైనా జరిగితే గురుగారు మన మీదకి వస్తుందేమో. డాక్టర్ దగ్గరికి తీసుకెళ్తే గురుగారు బాబు, గురుగారు గురుగారు చచ్చిపోయారా? గురుగారు, 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 మా గురుగారు చచ్చిపోయారు గురుగారు. డాక్టర్ గారు, డాక్టర్ గారు, నమస్కారం అండి. నమస్తే. ఈయన మా ఎదురింటి మేడ పైన. బా, ఇక్కడ కాదయ్యా, ఇక్కడ. ఇక్కడ డాక్టర్ గారు కాస్త అర్జెంట్ గా చూడాలి సార్. ఏం జరిగింది? అది అది మెట్ల మించి దిగుతుంటే కాలు జారి పడ్డారు. నేనే కొట్టానండి. మీరా? నేను లేనప్పుడు. అది కదండి, 2వ అంతస్తు మేడ. మెట్ల మించి దిగుతున్నప్పుడు కాలు జారినట్టుంది. పాపం. అబద్ధం, అన్ని అబద్ధాలే. నేనే కొట్టానండి. వీడు చాలా తప్పు చేశాడు కదు వెంకటస్వామి, అందుకని నేనే కొట్టా. ఏమిటండి మీరు కాసేపు నోరు మెదుపుకుంటూ ఉంటారా? నిజం ఏమిటో అడుగు. వెంకటస్వామి, శివయ్య, ఇంటికి పద. నువ్వు కూడా ఏమిటి నిజం ఏమిటో చెప్పాలి. ముందు ఇక్కడి నుంచి పద, అక్కడికి వెళ్ళి మాట్లాడుకుందాం. ముందు నువ్వు వెళ్ళు శివయ్య, అక్కడ కూర్చొని మాట్లాడుతున్నాను కదా, నువ్వు వెళ్ళు. ఇక నుంచి నేను నిజం చెప్పాలా అబద్ధం చెప్పాలా? మీరిద్దరూ భోంచేశారండి? ముందు నేను అడిగిన ప్రశ్నకి సమాధానం చెప్పు. నిజం చెప్పాలా అబద్ధం చెప్పాలా? నిజం చెప్పాలా అబద్ధం చెప్పాలా? ఏమిటండి ఆ మొండితనం? మరి డాక్టర్ దగ్గర నిజం చెప్తే ఎందుకు నోరు మూసేశారు? ఆ దుర్మార్గుడికి ఏదైనా అయిందే అనుకోండి, మీరే చేశారని జైల్లో పెట్టరు. అందుకని అబద్ధం చెప్పనా? అది బామ్మేమో అబద్ధం చెప్పొద్దు అంది, నువ్వేమో నిజం చెప్పొద్దు అంటున్నావు. ఎవరి మాట వినాలో ఏం చేయాలో నాకు అర్థం కావటం లేదు. పెళ్ళారి లోపల నిజం చెప్పాలో అబద్ధం చెప్పాలో చెప్పేసేయండి, అంతే. ఏమండి ఏమండి ఏమిటి ఇక్కడ పడుకున్నారు? నిజం చెప్పనా అబద్ధం చెప్పనా? నిజమే చెప్పండి. బాబు పక్కంతా తడిపేశాడు, అందుకని ఇక్కడ వచ్చి పడుకున్నా.
దోషం కాదమ్మా. ముష్టెత్తుకునేది సాక్షాత్తు మీ మనవడే, వాడిని అడ్డు పెట్టుకు బతుకుతోంది స్వయాన నామేనలుడే. వాడేదో పిచ్చి పచ్చతాడు కడితే అదే తాళి బొట్టనుకుని మురిసిపోతోంది మీ కోడల పిల్ల. ఇదేమన్నా గచ్చగాలాట? వితంతు వివాహం నా మటుకు నాకు మా ఊళ్ళో తలనేరాలు చేసి తిరుగుతున్నట్టుగా ఉంది. మరి ఇక్కడ మీకు ఎలా ఉందో గాని. లంకంత కొంప, నౌకర్లు, చాకర్లు, కోట్ల ఆస్తి, వీటన్నిటికీ ఏకైక వారసుడు నట్ట నడి రోడ్డున దేహి అంటూ ముష్టెత్తుకోవడం, అది మీ కంటపడ్డం. రామరామ రామరామ వద్దు. పగవాడికి కూడా ఈ నరకం వద్దు. బాబుగారి కళత్రస్థానం బలంగా ఉంది కాబట్టి మీరింకా ప్రాణవాయువు పీలుస్తూ తట్టుకు నిలబడ్డారు. నేనైతే ఎప్పుడో గోదట్లో కొట్టుకుపోయేవాడిని. ఏం తట్టుకోవడమో ఏవో, నన్ను ఇలా బ్రతికించి ఇంకా చంపుతున్నాడా దేవుడు. చచ్చకూడదమ్మా, చచ్చకూడదు. మీలాంటి మహా ఇల్లారు చచ్చకూడదు. మీ మనవాడిని మీ ఇంటికి తీసుకొచ్చే పూచి నాది. బాబుగారు కాసేపు కళ్ళు మూసుకుని చేతికి ఉంగులేదనుకుని ఓ 10 సహస్రం నా పాకెట్లో పారిస్తే మీ కోడలు మీ ఇంట్లో, మీ మనవడు మీ నట్టింట్లో, మా మనవడు మా సావిట్లో. గురవయ్య గారంటే మీరేనా? ఆహా చిత్తం. నా ప్రతిభ తమదాకా పాకిందంటే చిత్తం నేనేనండి. రాజ్యం ఇక మీరు వెళ్ళండి అమ్మా. బాబు గారికి అంతా అర్థమైపోయింది. వారికి మనవడే కదా, పని అయిపోయినట్టే. ఎంత కావాలన్నారు? ఎంతండి? 10 సహస్రం, 10,000. అమ్మా ప్రస్తుతానికి 5,000 చాలా? చిత్తం చానికి అక్కర్లేదు. పళ్ళు ఇంకా రాళ్ళా? అప్పుడేమో ఒకసారి ఒక అబ్బాయి వాళ్ళ అమ్మ దగ్గర వెళ్ళి నాకు 1 రూపాయి అడిగాడు. ఆ రూపాయి ఇస్తే అది తీసుకెళ్లి కొట్టుకెళ్ళాడు. అప్పుడేమో ఆ రూపాయి పెట్టి బిస్కెట్ కొనుక్కున్నాడు. చిచి తప్పు, తెలకొద్దు, పడిపోతావు. అప్పుడు వాడు బిస్కెట్లు తింటుంటే వాళ్ళ తమ్ముడు వచ్చాడు, నాకు ఇమ్మన్నాడు. వాడు ఈడన్నాడు. అప్పుడు గట్టిగా వచ్చాడు, సుబ్బులు, 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 చాక్లెట్ రా బాబు, రారా. జాగ్రత్త జాగ్రత్త, మెల్లిగా మెల్లిగా. ఏ మర్చిపోయా నువ్వు? ఆడదానికి పని చెప్పి నువ్వు కూని రాగాలు తెస్తున్నావు. అరే నిన్నేనయ్యా, ఏంటంటే గ్యాస్ పైన సోడా బుడ్లా పోతున్నావు. రాసేవాయి బాబు, నువ్వే న్యాయం చెప్పు. నా మెళ్ళో తాళిపొట్టు కట్టింది ఈ పెద్ద మనిషేగా. ఏమిటి, ఎందుకు కట్టాట? నన్ను అడగవే, నేను చెప్తాను. మధ్యలో ఆయన అడిగేది ఏ, ఆయన లలితమ్మ మెళ్ళో తాళి కట్లా? ఏం శివయ్య బాబు, నాకు నీడగా ఉంటానని, తోడుగా ఉంటానని నా మెళ్ళో తాళి కట్టి నువ్వేంటయ్యా చేస్తుంది? నన్నిట్ట పని మీద వదిలేసి నువ్వు దర్జాగా కూర్చుంటావా? ఊరి మీద పెత్తనాలు కడతావా? ఏం శివయ్య బాబు, మొగుడంటే ఇదేనా చేయాల్సింది? నేను కూడా ఏమీ చేయకుండా కూర్చునుంటే లలితమ్మ కూడా నీలాగే బాధపడుతుందా? మాకంటే పెద్దింటి పిల్ల కదా, ఇంకా బాధపడుద్ది. ఆవిడ నీకేం చెప్పలేకపోతుంది గాని నువ్వు చెయ్యాల్సిన పనులు ఎన్నో ఉన్నాయి. చిన్నబాబుని స్కూల్లో చేర్పించాలా? నువ్వేదైనా ఉద్యోగం చూసుకొని ఇల్లు గడిసే ఉపాయం చూడాలా? ఇట్టాగే ఇవన్నీ నువ్వు చెయ్యాల్సిన పనులే కదా. ఏటి, ఎక్కడికి? బాబుని స్కూల్లో చేర్పించడానికి. నిజం? అది రైట్ అయిన పని. వెళ్ళాల్సింది ఇట్టా కాదు,